రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసుకు సంబంధించి ఈరోజు తుది తీర్పు వచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మరి మిగతా వారికి కూడా యావజ్జీవ శిక్ష పడిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసు మొత్తం కూడా డీల్ చేసిన పోలీస్ శాఖ కూడా ఎట్లా ముందుకెళ్ళింది తదితర అంశాలు తెలుసుకున్నందుకు మిర్యాలగూడ డీఎస్పీ గారు రాజశేఖర్ రాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా ఈ కేసు చూసినాం, ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా? సో ఇది మీ అందరికీ కూడా తెలుసండి. సెప్టెంబర్ 2018 14 సెప్టెంబర్ 2018న మిర్యాలగూడ పట్టణంలో జ్యోతి హాస్పిటల్ దగ్గర మధ్యాహ్నం 1 గంటకి జరిగినటువంటి ప్రణయ్ హానర్ కిల్లింగ్కి సంబంధించినటువంటి కేసు. అప్పుడు పనిచేసినటువంటి అధికారులు దీంట్లో చాలా అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి మంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి, ఓరల్ ఎవిడెన్స్ కానివ్వండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా చాలా కష్టపడి అహోరాత్రులు వాళ్ళు కష్టపడ్డారు. నాకు తెలిసి చాలా కాలం పట్టింది వాళ్ళకు అద్భుతమైనటువంటి ఛార్జ్షీట్ తయారు చేయడానికి. ఆ తర్వాత ఆ ఛార్జ్షీట్ కోర్టులో ప్రజెంట్ చేయటము, ఆ తర్వాత కోర్టు తరఫున వచ్చినటువంటి అన్ని ఇష్యూస్ని మేము సక్సెస్ఫుల్గా కౌంటర్ చేసి వాళ్ళందరినీ కూడా వాటినన్నిటి కూడా మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి సాక్షులకి పూర్తి స్థాయిలో ధైర్యం ఇచ్చి వాళ్ళు స్వేచ్ఛగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అవకాశం కల్పించి ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ మేము తీసుకొని రాగలిగినాము. సో దీనివల్ల ఈరోజు ఒక అద్భుతమైన కోర్టు, ఒక లైఫ్ సెంట్, ఒక డెత్ పనిష్మెంటు, 6 లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది సొసైటీలో నేరం చేద్దామని చేసినా తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక గట్టి లెసను. దీని నుంచి అందరూ కూడా నేర్చుకుంటారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. డెఫినెట్గా మా వరకు మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మేము ట్రీట్ చేస్తామండి. మొత్తం కూడా ఎవరైనా బెయిల్కు మంజూరుకు వచ్చారా సార్? ఇప్పుడు ఎవరైతే ఉరిశిక్ష వాడిన ఉన్నారు కదా, అతను కూడా ఇంతకుముందు బెయిల్ అప్పీల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇంతకుముందు ఎవరైతే A2 సుభాష్ కుమార్ శర్మ బీహార్ నుంచి ఉన్నారో ఆయన ఒకసారి హైకోర్టు నుంచి 2 సార్లు చేస్తే సస్పెండ్ అయింది. మూడోసారి అతనికి 25,000 ఈచ్ షూరిటీస్ తోటి బెయిల్ శాంక్షన్ కావటం, ఆయన వాటిని బెయిల్ అప్పీల్ చేస్తే దాంట్లో ఆ షూరిటీస్ మాకు వెరిఫికేషన్ గురించి పంపితే అవి ఫేక్ అని తెలిసినాయి. ఆ ఫేక్ అని తెలిసినప్పుడు జిల్లాధికారుల డైరెక్షన్స్ తోటి మేము దీంట్లో కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి అవి ఫేక్ షూరిటీలని ప్రూవ్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దానివల్ల అతనికి ఇచ్చినటువంటి అతనికి పెట్టుకున్నటువంటి బెయిల్ కూడా క్యాన్సిల్ అయిందండి. ఆ తర్వాత అతను పెట్టుకున్నటువంటి పిటిషన్స్ అన్నీ కూడా హానరబుల్ హైకోర్టు డిస్మిస్ చేశారు. ప్రస్తుతం అతను దీంట్లో అతనికి డెత్ పనిష్మెంట్ విధించడం జరిగిందండి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ 5 సంవత్సరాలు కూడా కష్టపడి కూడా ఈరోజు శిక్షలు వేయించిన పరిస్థితి ఉంది సార్. ఏం చెప్పబోతున్నారు మొత్తం? జనరల్గా ఒక అద్భుతమైనటువంటి కమిట్మెంట్ తోటి చాలా కష్టపడి అప్పటి అధికారులు పనిచేసినారు. 2018లో పనిచేసిన వాళ్ళకు అద్భుతమైనటువంటి ఛార్జ్షీట్ తయారు చేసినారు. ఆ లెగసీని మేము కంటిన్యూ చేయటం మా పూర్తి స్థాయిలో బాధ్యత. విట్నెస్లని ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, ఎక్కడ విట్నెస్లు ఇబ్బంది పడకుండా చూడటము, సైంటిఫిక్ ఎవిడెన్స్, కోర్ట్ ఇష్యూస్, FSL ఎవిడెన్స్, దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అది ఏ రోజుకి ఆ రోజు ఆ క్రైమ్ ఈరోజు జరిగినంత సివియారిటీ తోటి, సీరియస్నెస్ తోటి మేము దాంట్లో వర్కౌట్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారి డైరెక్షన్స్ తోటి. కాబట్టి అందరి సమిష్టి కృషితోటి మా కోర్ట్ కానిస్టేబుల్స్ పర్టికులర్గా వీళ్ళందరి సమిష్టి కృషితోటి ఈరోజు ఈ కేసులో కన్విక్షన్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇలాంటి కన్విక్షన్స్ ప్రతి కేసులో రావాలి. నేరం జరిగిన ప్రతి వాళ్ళకి కూడా ఒక భయం అనేది ఏర్పడని నేను వ్యక్తిగతంగా పర్సనల్గా గట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం కూడా అదే డిఎస్పీ గారు చెప్పిన పరిస్థితి, మొత్తం కూడా చాలా కష్టపడ్డాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాలుగా ఎవిడెన్స్ సంపాదించాలో అన్ని రకాల ఎవిడెన్స్ సంపాదించి కూడా ఈ కేర్కు న్యాయం జరిగే విధంగా చూసామని కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా ఆ తప్పు చేయాలంటే కూడా ఈ రోజు వచ్చిన శిక్షను చూసి భయపడవలసిన పరిస్థితి కూడా వాళ్ళకు ఉండాలని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.